నక్కల్లారా, నా బంగారంకి బీటేస్తారా మీరు? ఏ కోరు ప్రాంతం రా మీది? పాప ఇట్రా. అన్నయ్య ఎంతమ్మా? 100 రూపాయలు అన్నయ్య. థ్యాంక్ యూ. ఏంట్రా ఇప్పుడు కొనుక్కున్నావు? గొడుగుల వల్ల చాలా ఉపయోగాలున్నాయి బావా, నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. ఏంట్రా అవి? అది ఫోన్ వచ్చినట్టుంది. నాకు వినిపిస్తుందిరా. సార్ బయలుదేరాను సార్, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే సార్. రే రిషి, బుజ్జిని తీసుకెళ్ళి కాలేజ్లో డ్రాప్ చేయి. అది కాదు బా. రే కామెడీయే, సీరియస్ వెళ్ళవే. చూసించాలు పొడిగేసుకో. పొద్దున్న ఫోన్లో మాట్లాడి గంట దగ్గడాడు బా. కంగ్రాట్స్ బా, మొత్తాన్ని తగ్గడేహో. మామూలుడు కాదు. ఏంటే కలిసి వచ్చారు? కలిసిపోయారా? నువ్వెలా వచ్చావే? ఆటోలో. ఆటో వాడు నువ్వు కలిసిపోయారా? ఏట్రా పంచ్ అక్కడ పడితే రియాక్షన్ ఎక్కడ పడింది ఏంటి? లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలని తెలీదా? ఏవే ప్లగ్ తీస్తే పళ్ళు రాలుతాయని తెలీదా? అమ్మ దీనమ్మా కనిపెట్టేసిందిరా. నీ మొత్తం సెట్ చేసావు అనుకున్నాను రా. బైక్ ఎక్కించుకోవడానికి ప్లాన్ చేసావా? అర్జున్ సార్ నీ పొలిటికల్ కెరీర్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్, కాకపోతే మంచి చేయడం కన్నా చెడును ఆపడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సార్. అది కూడా మంచే కదయ్యా. యూత్ లీడర్గా అర్జున్ ప్రసాద్ని ఫైనలైజ్ చేశారా సార్? ఆల్మోస్ట్. హలో సార్, ఒక్క నిమిషం సార్. పార్టీ ప్రెసిడెంట్గా సార్. సార్ అవును సార్. అదిగా సార్ నేను చెప్పేది. అలాగే సార్. అర్జున్ ప్రసాద్ లాంటి వాడిని యూత్ లీడర్ చేసి రాజకీయాల్లో మార్పు తెద్దాం అనుకున్నాను. రాజకీయాలంటేనే గ్యారంటీ వారంటీ లేనివి, దాంట్లో వెరైటీ ట్రై చేస్తారా? తప్పు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు, ఇంత క్లారిటీ ఉన్న నా కొడుకుని వదిలేసి ఆడెవడో నిన్నగాక మొన్న వచ్చినోడికి పదవిస్తానంటే అందుకే మా బలం చూపించాం. ఈసారికి ఇలా కానిచ్చేయండి సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్, ప్యాషన్తో పొలిటికల్ ఎంట్రీ. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేశారా సార్? లేదు సార్, ఎందుకంటే నేను ఫైట్ చేయడం ఎప్పుడు ఆపలేదు. కార్యకర్తలు, మన పార్టీ పెద్దల అందరి మాట ప్రకారం రాణాని యూత్ లీడర్గా. సార్ ఇంపార్టెంట్. ఏంటయ్యా ఇదంతా? ఎదగాలంటే బలం చూపించడం కాదు, బలహీనత దాచుకోవడం కూడా తెలియాలి. పార్టీ యూత్ లీడర్గా అర్జున్ ప్రసాద్ని ప్రకటిస్తున్నాను. పదవి కోసం బరువు మొత్తం తీసేసావు కదరా. పదవి నేను అడగలేదు సార్,
అది నాకు అవసరం కూడా లేదు. ఇంకా పరువా, అది తీసింది నేను కాదు, నీ కొడుకు. నీ ఇంటి పరువు నీకెంత ముఖ్యమో నా పార్టీ పరువు కూడా నాకు అంతే ముఖ్యం. పరువా, కలుద్దాం. ఆల్ ది బెస్ట్. అత్తయ్య గారు, వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా చేయండి. అయిపోయింది ఇదిగో తీసుకో. ఇటు ఇవ్వండి. రే ఏంట్రా ఇంకా పూలు పట్టుకు వాడికి తిరుగుతున్నావు? త్వరగా చెప్పండి కాని. నాన్న. రే రిషి త్వరగా కానివరా, రాముడు వాళ్ళు వచ్చే టైం అయింది. ప్రజాసేవలో పడి మన ఫ్యామిలీని మర్చిపో కదా. వాడు అలా కాదనయ్య, వాడు మనవాడే. అబ్బా ఈ రోజు ఉగాది పండుగ అంతా మన ఇంట్లోనే ఉంది. మనం అందరం కలిస్తేనే అవును, ఉగాది. రాదేదే. అది ఇంకా రెడీ అవుతుంది అత్తయ్య. పళ్ళల్లో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఉగాది పచ్చడి చెయ్యి. ఇందులో వేప లేదే. అబ్బా, అది డైనింగ్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను ఒకవేళ అత్తయ్య. మర్చిపోతావే. హలో మేహూనా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాదమ్మ పువ్వు. ఓకే, మరి మన లవ్ ఎక్కడా? మోయా నాకు పెట్టండి మోయా. ముందు వీడికి, ముందు ఫ్రెండ్కే పాపం. ఎలా ఉందన్నయ్య? అబ్బా, సూపర్ కలిపా. రాముడు కలిపాక టేస్ట్ లేకపోవడమా? శంకర్, అక్కడే ఉండిపోయేంటి, లోపలికి రా. ఏం లేదురా, మీ రెండు ఫ్యామిలీస్ని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందిరా నాకు. రా అన్నయ్య, కూర్చో. కూర్చోరా. హ్యాపీ ఉగాదిరా. థ్యాంక్ యూ రా. ఏంట్రా విషయాలు? మా చిన్నోడి పెళ్లిరా, శుభలేఖ ఇద్దామని వచ్చాను. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. మీ రెండు ఫ్యామిలీస్ కలిసి తప్పకుండా పెళ్లికి రావాలి. మా ఇంట్లో పెళ్ళరా, మీరు రాకుండా ఎలా ఉంటాం? ఏంట్రా, ఒకటే శుభలేఖ ఇస్తున్నానని తప్పుగా అనుకుంటున్నారా? నా దగ్గర శుభలేఖలు లేక కాదురా, చాలా ఉన్నాయి. కానీ శుభలేఖ మీద కూడా వీళ్ళ స్నేహాన్ని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. అంత మంచి ఫ్రెండ్స్ రా మీ ఫాదర్స్. సరేరా, మరి నేను బయలుదేరుతాను. భోంచేసాడరా? లేదురా, ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. మంచిదిరా. తప్పకుండా రావాలి. వెళ్ళొస్తానమ్మా. వస్తాం. ఎరా బాలుగా మా ఆకలి స్నానం పెట్టు. వాణి కూడా పిలు. రేయ్ కొట్టించాలు. నువ్వు వెళ్ళరా, నేను వచ్చి తింటాలే. ఓకే. హలో రే రిషి, నీతో పనుంది, ఒకసారి ఇంటికి రా. ఆకలేస్తుంది, తినేసి వస్తా. మరి ఇక్కడ ఇంపోర్టెడ్ చాక్లెట్ సంగతి ఏంటి? ఇంపోర్టెడ్. రేయ్ చాలు ఫోన్ చేసింది, ఏదో ఇంపోర్టెడ్ మ్యాటర్ అంట. హాయ్ మాయా. రిషి రారా, రైట్ టైంకి వచ్చావు. బేబీ వాడికి కూడా వడ్డించు. రారా. అంటే అది మాయా ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను మాయా. అమ్మేం కూర వండిందిరా? చికెన్ కూడా అత్తయ్య, చికెన్. పండగ పూట అత్తయ్య చికెన్ లెక్క సరిపోవట్లేదే. అది చిక్కుడుకాయని పోయి చిక్కుడుకాయ. మరి మనకేంటి బెండకాయ వచ్చింది? అది బావకు బాగా ఇష్టం అని అత్తయ్య స్పెషల్గా చేసింది. అవునా అన్నయ్య, నువ్వెప్పటి నుండి బెండకాయ తింటున్నావురా? రాక్షసి.
శుభతో ఇంపార్టెంట్ పని ఉంది, పైకి వెళ్ళొస్తా. ఓకే. స్కాట్లాండ్, ద ల్యాండ్ ఆఫ్ విస్కీస్. ఫ్రెండ్ వస్తుంటే తప్పించా. నువ్వు మా దేవతవే. ఏంటది? ఓ రసమా? ఏంట్రా ఏదో దాస్తున్నావు? ఏం లేదు బా. ఏం లేదంటావేంట్రా? ఏం లేదు బా. ఏంటది? బా ఏం లేదు. చూపించు. ఏం లేదు బా. ఇవ్వరా. చాక్లెటే కదరా, ఎందుకింత అడవిడి? నేను అదే చెప్తున్నా బా. ఒకటి తీసుకోనా? యా. థ్యాంక్స్ రా. పండగ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే ఉంది, కానీ ఏదో మిస్ అయింది. లెక్క సరిపోవట్లేదే. అన్నయ్యని కూడా పిలిస్తే అప్పుడు సరిపోతుంది. ఎందుకే రాదా సీన్ చేస్తావు? వదిలేవే. అడగాల్సిన వాళ్ళు అడిగితే అప్పుడు ఆలోచిస్తా. శత్రువుని బతిమాలటం మా ఇంటా వంట లేదు. ఏం పిక్ ఉంటుందో పిక్కమను. రేయ్, ఎందుకు నీకైనా పిచ్చా? ఊరికే దాన్ని రెచ్చగొడతావు. నువ్వు వెళ్ళి పెక్కల్పరా. రే వద్దురా. వెళ్ళరా, నేను చూసుకుంటా. సోది. అన్నయ్యకి ఫోన్ చేసేస్తున్నాను. ఏంట్రా, వయసు మన ముసల్దానికి వస్తే చేస్తుంది, దీనికి వచ్చింది. చేసుకోమనే. హలో రాదా, ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా? నాకేమైంది? అదేంటి మెట్ల మీద నుండి పడిపోయావని గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. ఏ రాదా, పెట్టే ఫోన్. ఎలా ఇచ్చా? ఏంట్రా? ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అండి బావా. 21st నుంచి ఎగ్జామ్స్ అంట. 10 క్యాంటీన్కి వెళ్దాం.